భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. మంగళవారం ట్యూస్డే అండి, మార్నింగే వచ్చాను నేను గుడికి. అంటే ఇప్పుడు మనకి మార్నింగ్ అయినా కూడా కొంచెం తొందరగా తెల్లవారిపోతుంది కాబట్టి తెలియట్లేదు. తెల్లవారిన తర్వాత ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది మనం 5:30కి వచ్చినా కూడా. సో నేను మార్నింగే ఇద్దరం వచ్చాం గుడికి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటున్నామండి. అసలు సుబ్రహ్మణ్య స్వామికి పూజ ఎందుకు చేసుకుంటారు అనేది చాలామందికి తెలుసు యాక్చువల్లీ. అయినా కూడా నాకు తెలిసింది చెప్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం వల్ల అనేక లాభాలు ఉన్నాయండి. అసలు ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ఇలాగే అనేక దోషాలు కూడా తొలగిపోతాయి అసలు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవటం వల్ల. కొంతమంది బాగా నమ్ముతారు, కొంతమంది ఇవన్నీ ఏంటని కొట్టిపడేస్తారండి. కాకపోతే మనకేదైనా సమస్య తీవ్రత పెరిగినప్పుడు భగవంతుడు గుర్తొస్తారు ఎవరికైనా కూడా. అవునా కదా? నిజమే కదండి. నాకైతే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం అంటే చాలా ఇష్టం. నేను మామూలుగా ఎప్పుడు గుడికి వచ్చినా సరే, ఇది మంగళవారం అని కూడా కాదు, నేను ఏ టైం వస్తే ఆ టైము నాకు సుబ్రహ్మణ్య స్వామికి మంచిగా నీళ్ళతో కడిగేసి అభిషేకం చేసుకొని చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటే చాలా బాగా నచ్చుతుంది. నాకైతే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు మేము మంగళవారాలు కూడా చేస్తున్నాను. నేను అలా చేయటానికి ఇష్టపడి ఓకే, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి కదా అన్నట్టుగా చేసుకుంటున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలంటే అండి, ఎవరి జాతకాలలో ఏమన్నా అంటే ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు జాతకం చూయించుకొని పంతులు గారు చెప్పినట్టుగా ఇన్ని వారాలు చేసుకోండి అలా చెప్తారు కదా, అలాగా ప్రతి మంగళవారం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో పూజ చేసేది పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. కాస్త ఎర్లీ మార్నింగ్ లేచి పూజ సామాగ్రి అంటే మనకి ఏమేం కావాలి అనేది, పూజకు సంబంధించినటువంటి పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ, అగరబత్తులు, పసుపు, కుంకుమ, గంధం, జస్ట్ ఇలాంటివన్నీ, హారతి, ప్రసాదం ఇలాంటివన్నీ తీసుకొని ముందు రోజే సిద్ధం చేసుకుంటే మనకి మార్నింగ్కి ఈజీ అవుతుంది. పొద్దున్నే లేచి స్నానం చేసుకొని గుడికొచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని అలంకరించుకొని ధూప దీప నైవేద్యాలను సమర్పించుకొని ప్రదక్షిణలు చేసుకుంటే సరిపోతుందండి. అలా ప్రతివారం నమ్మకం పెట్టుకొని అలా ప్రశాంతంగా చేయటం వల్ల నిజంగా చాలా వరకు సమస్యలన్నీ పోతాయి. ఓంకారం లిఖిత్వా తేనోదకేన దేవం సంప్రోక్షయేతో పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయేత్ దాతనః మహేరణాచక్షేవశుతమోరతస్య అత శ్రీ సూక్తం పఠిత్వా హిరణ్యవర్ణాం మరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. మేమైతే ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ పంచామృతాలతో అభిషేకం చేయాలని ఏమీ లేదు, నీళ్ళతో అభిషేకం చేసుకున్నా సరిపోతుంది. మాతో పాటు గుడికి వచ్చిన ఇంకొక భక్తులు, వాళ్ళు కూడా దంపతులుగా వచ్చారు, మేము కలిసి చేస్తున్నాం పూజ. పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాము. సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని కూడా పేరు. ఇంకా కుమారస్వామికి మరో పేరే మన సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటారు కదా, అది నేను ఒక చోట చదివానండి. సైంటిఫిక్గా కూడా ఎలా చెప్తారంటే, మన డిఎన్ఏ హెలికాన్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, మూలకం 2 హెలికాల్స్ కలిసి మ్యూటేట్ అయినట్టు ఉంటాయి కదా, అచ్చం అలాగే పెన వేసుకున్న 2 కోడెనాగల్లాగా కనిపిస్తుంది. సో ఆ డిఎన్ఏ ఆ రకంగా ఉండటం వల్ల అది పెన వేసుకొని అలా ఉంటుంది కాబట్టి అందుకనే ఇది సంతాన ప్రాప్తికి అవుతుంది అనేది సైంటిఫిక్ రీజన్ అన్నమాట. ఉంటుందండి ప్రతిదీ కూడా. మన దేవాలయాలు, మన దేవుళ్ళకి చేసే పూజలు ఇవన్నీ కూడా నిజంగా సైంటిఫిక్గా కూడా అవి ప్రూఫ్ అయ్యి ఉన్నాయి చాలా వరకు కూడా.
మనం ఏదో ఒక రకంగా చెప్తే ఇది సైన్స్ ఇలా చెయ్యండి అట్లా చేయండి అంటే ఏమీ చెయ్యం కదా. ఏదో ఒక ఆచారం మనకి ఇలా రావటం మనకు మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప వరం. ఓకే, మా పూజ అయిపోయిందండి. ఇవాళటికి ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.